సో గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ అంటే టైం ఒకటి అవుతుంది. మ్యాటర్ ఏంటంటే వెనక దానికోల్ల ఆ మేడం గారికి ఇంటర్వ్యూ అనమాట. బర్త్డే రోజు ఇంటర్వ్యూ వచ్చింది. ఎంత లక్కీ చూడండి. ఒకసారి మా వాళ్ళకి అవుట్ ఫిట్ చూపిస్తావని, నీ బర్త్డే అవుట్ ఫిట్ ప్లస్ ఇంటర్వ్యూ అవుట్ ఫిట్ చూపిస్తావా? సో దీపుక్ కూడా ఇంటర్వ్యూ ఇప్పుడే ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఉన్నది. దీపుక్ అవ్వగానే గౌతమికి అనమాట. సో రాగానే క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. ఏం అడుగుతారో బ్రో వచ్చేసి ఈ ఉన్నాయి ట్యాబ్లు పిల్లలవి. నేను ఏడుండి ఏదో డ్రాయింగ్లు తీసుకుంటున్నా. నాకు ఎంత డ్రాయింగ్ వచ్చేది తెలియదు. బ్రో వచ్చేసి బర్మింగ్హామ్ అప్లై చేశాడు. డిసేబిలిటీ ఉందా అంటే ఎస్ అని పెట్టాడంట. ఏదో కొంచెం అలా తప్పై పెంచాలి. అప్లై చేసాను వెంటనే. మళ్ళీ వెంటనే అప్లై చేసావా? దాంట్లో తెచ్చి పెట్టావు, నువ్వు పెట్టావా? సో అది ఎవరైనా మెగ్డీ అప్లై చేయాలంటే మాత్రం మెగ్డీ కెరెట్స్ లోకి వెళ్ళి అప్లై చేసేయండి, నియర్ బై అన్నవి. అండ్ క్వశ్చన్స్ అయితే ఈరోజు లీక్ చేస్తాను ఏమేమి అడుగుతున్నారు అనేసి. ఇక్కడ వచ్చేసి 45 minutes జరుగుతుంది ఇంటర్వ్యూ. మాకైతే 5 నిమిషాలు జరిగింది అంతే. సో దీపు కోసం అయితే వెయిటింగ్. ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి బ్రో? లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినారా మా డ్రాయింగ్ ఎట్టుందో? అర్జెంట్ గా డ్రాయింగ్ షీట్లు, కలర్ స్కెచెస్, ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ కొనాలన్నమాట. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి ఆర్డర్ పెడతాను. ఎందుకంటే మనం కూడా ఇంకా పోర్ట్రేట్లు వేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సో బోర్ కొడుతుంది అయ్యా. ఓం దీపు ఓం చెప్పారు. లోపలికి వెళ్ళి కాసేపు ఆడ కార్ దగ్గర సర్వీస్ చేయించారనమాట. కార్స్ వస్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, మళ్ళీ వాళ్ళ ఆర్డర్స్ తీసుకోవడము, కాసేపు వెయిట్ చేయండి మీ ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది అవన్నీ చెప్పించారు. అదే ఒక చాలా సేపు పట్టింది. ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు. ఏం అడిగారు? వై మెక్డానల్డ్స్, వై చూస్ మెక్డానల్డ్స్ చెప్పావా? చెప్పేసారు. ఇంకేం అడిగినావు? వై మెక్డానల్డ్స్, వై మెక్డానల్డ్స్ మర్చిపోయా. వై మెక్డానల్డ్స్, మళ్ళీ ఇండివిజువల్ గా చేస్తావా, టీమ్ వర్క్ చేస్తావా, మళ్ళీ ఇంకేం అడిగారు నన్ను గుర్తు రాలేదు. గుర్తు రాలేదండి. కెమెరా అయ్యి ఆపేసి కనుక్కొని చెప్తాం. ఏం అడగలేదు ఆయన. నార్మల్ 2 questions అడిగారు. ఏం అడిగినాడు క్వశ్చన్స్? How would you serve the customers? What would you give preference to, fast service or friendly service? And do you have any questions for me? అని అడిగాడు. వర్క్ ఏమైనా చేయించారా? నేను ఆయన ఫస్ట్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లాడు, సర్వ్ చేసే కౌంటర్ దగ్గరికి. సో టు గెట్ సమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. వెళ్ళిన తర్వాత కస్టమర్స్ కి మేమే సర్వ్ చేసాం. అంటే వర్క్ ఎలా ఉంటుంది, లైక్ డ్రింక్స్ కి అయితే కోల్డ్ డ్రింక్స్ కి ఎలా డెలివర్ చేయాలి, హాట్ డ్రింక్స్ కి ఎలా ఇవ్వాలి, వన్ డ్రింక్ అయితే ఎలా సర్వ్ చేయాలి, కస్టమర్స్ ని ఎలా గ్రీట్ చేయాలి, ఆర్డర్ కంప్లీట్ అవ్వకపోతే కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, అవంతా నేర్పించారు. నేను వెళ్ళిన తర్వాత నార్మల్ గా 2 questions అడిగాడు. బేస్డ్ ఆన్ దట్ నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నానా లేదా, టైమింగ్స్, సైజ్. యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ లోనే మన డీటెయిల్స్ అండ్ మనం ఏ టైమింగ్స్ కి అవైలబిలిటీ ఉంటామో అన్ని తీసుకొని చెక్ చేసి షూ సైజు అన్ని స్టార్టింగ్ లోనే మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన కౌంటర్ దగ్గరికి పంపించాడు అనమాట. కౌంటర్ లో వర్క్ చేసిన తర్వాత మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కొని మళ్ళీ తను క్వశ్చన్స్ అడిగాడు. సో బేసికలీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రెడీ ఆర్ నాట్ రెడీ, యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన ట్రైనింగ్స్ ఇలా ఉంటుంది మెగ్డీలో ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఆయన ఒక ఐడియా చూపించిన తర్వాత నెక్స్ట్ ఆయన క్వశ్చన్స్ అడిగాడు అనమాట. దీపు 45 minutes 20 నిమిషాలు వచ్చేసా నువ్వైతే. యాక్చువల్లీ అక్కడ ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి, అదే మ్యాటర్. అందుకని సో అది అయితే ఎవరైనా ప్రిపేర్ అవుతా అంటే మాత్రం అది మ్యాటర్. సో పదండి వెళ్ళిపోదాం ఇక. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము చిత్రంగా చూస్తున్నారు. సో గైస్ అనగానే సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము సినిమాకి వెళ్తున్నాం. ఏ సినిమాకి వెళ్తున్నాం బ్రో?
అది దానికే కదా చెప్పు నువ్వు వెంటనే చెప్పు. మహారాజా సినిమాకి వెళ్తారు విజయ్ సేతుపతి. ఇది లాస్ట్ 3 రోజుల్లో కలెక్షన్స్ అదిరిపోయినాయంట. సో సరే మనం కూడా వెళ్ళి చూసేస్తే అయిపోద్ది, ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా, మళ్ళీ రేపు పార్టీ అనేసి బయలుదేరేస్తున్నాం. ముందర చూసావా టిఫిన్ అనమాట. అమ్మా. సో అదనమాట మ్యాటర్. సో సినిమాకి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది లిటరల్లీ, కానీ మనకి ఎండ కొడుతుంది మొకాన. సో అట్లా ఉంటది matter. బటర్ఫ్లై బటర్ఫ్లై ఇక్కడ. సో విష్ణు కూడా ఈరోజు మెగ్డీకి అప్లై చేశాడు ఇంటర్వ్యూ వస్తే, కానీ అప్లై చేసే ప్రాసెస్ లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పెట్టి చేసాడు బ్రో. హీరో బేసిక్ ఏమైందంటే ఈరోజు పొద్దున్న సాగర్ బ్రో అప్లై చేశాడు, అన్నిటికి ఎస్ అనుకొని ఎస్ కొట్టాడు. ఆ బ్రో డిసబిలిటీ పెట్టాడు. సో సేమ్ నేను అట్టే ఎస్ కొట్టుకుంటా పోయినా, చూస్తే డిసబిలిటీ పెట్టాను నన్ను. సో సర్లే ఇంకోటి అప్లై చేద్దాం. పార్టీ కూడా కానవుతున్నారు ఇల్లు. అది కావాలని చేసినాం అనుకుంటారు. సో పదండి గైస్ వెళ్ళిపోదాము. సో గైస్ టైం వచ్చేసి 10 అవుతుంది. పైన ఏమో మనకి ఈవినింగ్ అయినట్టుండది. బట్ సినిమా విషయానికి వస్తే మాత్రము ఎక్సలెంట్ ఉంది అసలు. గ్యారంటీ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి మహారాజా మూవీ. మేము యాక్చువల్లీ తెలుగు అనుకొని వెళ్ళాం, అడిగిపోతే తమిళ్. మొన్నటికే తమిళ్ తెలియదు. నేను చెన్నైలో చదివా కాబట్టి నాకు తమిళ్ వచ్చు. సో కింద సబ్ టైటిల్స్ వచ్చాయి కాబట్టి బాగా అర్థమైంది. సబ్ టైటిల్స్ చూసి బాగా అర్థం చేసుకున్నా. మూవీ మాత్రం ఎక్స్ట్రీమ్ అసలు సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే వేరే కాల్ వచ్చింది. సినిమా వచ్చేసి బేసిక్ గా విజయ్ సేతుపతి 50th ఫిల్మ్ అనమాట. సో ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా తక్కువ ఉంది. సెకండ్ డే ఎక్కువ అయిపోయింది, థర్డ్ డే ఎక్కువ అయిపోయినాయి, స్క్రీన్లు యాడ్ అయిపోయినాయి. యూకేలో కూడా లిటరల్లీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం బుకింగ్స్ అంతా ఫుల్ ఉన్నాయి. సరేలే చాలా రోజులు అయిన సినిమా కానీ బుక్ చేసుకొని నేను విష్ణు బయలుదేరినాము. తీరా పోయి చూస్తే తమిళ సినిమా. సరేలే ఏముందిలే సబ్ టైటిల్స్ పడుతుంది కానీ చూశాను. కిర్రాకంటే కిర్రా లిటరల్లీ నాకైతే క్లైమాక్స్ లో ఇక్కడంతా ఒకలాగా అయిపోయింది. గ్రోత్ అంతా అంటే ఎమోషన్ అనమాట. ఖచ్చితంగా మీరు మాత్రం అమ్మాయిలు ఎవరన్నా చూస్తా అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాల్సిన సినిమా. వీలైతే మీ ఫాదర్ని తీసుకురాలండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే మంచి థ్రిల్లరు, సెంటిమెంట్, రివెంజ్ స్టోరీ, ఎమోషనల్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్. మా వాళ్ళని రా అంటే రాకుండా గమ్మని రూమ్ లో పడుకో అంటారు. మంచి సినిమా మిస్ అయిపోయినారు. సో వాళ్ళకి బుక్ చేసి రేపు వెళ్ళమంటాను వీలైతే ఓపిక ఉంటే, లేదంటే వాళ్ళు ఓటీటీలో చూస్తామంటారు. సరే ఓటీటీలో చూస్తారు అనమాట. ఇప్పుడు ఇంటికి బయలుదేరాలా, ఒక 15 నిమిషాలు నడవాలి. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయాలి మా వాళ్ళకి ఏమైనా చేశారని. ఏం చేయలేదంటే నేను ఇష్టం మధ్యలో ఏదన్నా డీలింగ్ చేసి తినేసారు పోతాము. సో పదండి. సో గైస్ లోపలేమో డైనింగ్ లేదంట. సో కేఎఫ్సీకి ఆపోజిట్ గానే ఇక్కడ బెంచ్ ఉంటే బెంచ్ కి వచ్చేసి తింటున్నాం ప్రశాంతంగా. గైస్ 10:30 అవుతుంది, ఇంకా సూర్యుడు పోలా. ఇప్పుడే ఈవినింగ్ అయినట్టుండదు. అదిరిపోయిందా? గైస్ మ్యాటర్ ఏంటంటే పడుకొని ఉండగా బేసిక్ గా ల్యాప్టాప్ కొనాలంటున్నాడు ఎప్పటి నుంచో, మ్యాక్బుక్. సో లెస్టర్ పోదాం అనుకున్నాం ఈ రోజు, కానీ కుదరలేదు. సరే ఎట్లా లెస్టర్ కంటే నాకు రేపు ఎల్లుండు షిఫ్ట్ ఉంది. సరే ఎట్లా అంటే రేపు పోయి తెచ్చుకోండిలే మీరు అన్నాను. ఎట్లా యూనిడేస్ అంటే యూనిడేస్ వాడికి వెళ్ళి అడగండి, ఆడిస్తే అప్లై చేసుకుంటే ఆడి తీసుకుని, లేదంటే ఆన్లైన్ లో పెట్టుకుంటే ఇప్పుడే పెట్టుకోను ఆన్లైన్ లో అన్నాడు. ఏంటి కార్డు పడిచేవాళ్ళు జీబీలేదు. సో మ్యాటర్ ఏంటంటే ఏ మ్యాక్బుక్ తీసుకుందాం అనుకుంటున్నావు బ్రో? ఏంటండి మ్యాక్బుక్ ఎయిర్ కదా, మ్యాక్బుక్ ఎయిర్ ఏ నర్సరీ పెట్టి. సో మ్యాక్బుక్ ఎయిర్ 13 inch 256 GB మిడ్ నైట్ కలర్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే 20,000 ఎక్స్ట్రా ఏంది 512 GBకి. దాని బదులు మనము అట్లాంటి హార్డ్ డిస్క్ తీసుకున్నాం అనుకో 2 TB అనమాట. ఇది నాకు 13,000కి వచ్చింది. సో అది బెస్ట్, ఎందుకంటే 20,000 సేవ్ అయింది. అండ్ ఆల్సో మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్, యూట్యూబ్ మీద ఓటీటీలు చూసుకుంటే పెద్ద అవసరం కూడా లేదు. సో ఇప్పుడు చూపిస్తాను పదండి ఏం కొంటున్నాము. సో బేసిక్ గా యూనిడెస్కి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బ్రాండ్స్ లో మనం యాపిల్ అని కొట్టేస్తే
మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ యాపిల్ యాపిల్ కొట్టినాం అనుకో ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. సేవ్ అప్ టు 10,000 అంటే మనకి ఇండియన్ రేట్స్ చూపిస్తున్నాయి, కానీ మనం కొట్టగానే మనము ఇక్కడికి పోయినాక యూకేకి మార్చుకోవచ్చు. సో నేను ఇక్కడ గెట్ నో కొడుతున్నాను. గెట్ నో కొట్టేసి ఇక్కడ యాక్టివేట్ ప్రమోషన్ కొట్టినాను అనుకో, దీంట్లోకి వెళ్ళిపోతాం. దీంట్లోకి వెళ్ళిపోయినాక మనం లాస్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ కనపడుతుందా ఇండియాను మనం ఏం చేస్తామంటే యూకేకి మారుస్తాం. యూకేకి మార్చగానే మనకి యూకేకి వచ్చేసినాయి చూడండి. సో మ్యాక్బుక్ ఎయిర్లోకి పోయి ఇక్కడ కనపడుతుందా, బై మ్యాక్బుక్ ఎయిర్ ఫర్ 899 విత్ ఎడ్యుకేషన్ సేవింగ్స్ అంటే యూనిడేస్. సో షాప్ కొట్టండి. షాప్ కొట్టగానే మనకి ఇక్కడ వెరైటీ చూపిస్తాయి, ఏం కావాలో తీసుకోండి అనేసి. సో ఇక్కడ మనకి మ్యాక్బుక్ ఎయిర్ మీద క్లిక్ చేసినాం. మనకు కావాల్సిన 13 ఇంచ్ M3 చిప్, ఇది లేటెస్ట్ 30 M3లో మనకి ఏదో మిడ్ నైట్ కలర్ కావాలా, అండ్ 256 GB. మనకి ₹1,00,000 పడుతుంది, ఎగ్జాక్ట్గా 1,00,000 పడుతుంది. సో 1,00,000 సెలెక్ట్. వైజ్ ఆర్డర్ చేద్దాము అంటే డెలివరీ వచ్చేసి మంగళవారం వస్తుంది అంట. మంగళవారం వద్దు, ప్లస్ 25వ తేదీ వస్తుంది. అంత ఓపిక లేదు మనకి, అర్జెంట్ కావాలన్నాడు. సరే పికప్ పెడితే ఈ రోజే ఉందంట. సో అర్జెంట్ ఈ రోజే కావాలంటే తొత్తరా, సో పికప్ పెట్టాను. సో బర్మింగం లొకేషన్ పెట్టేశాను. రేపు మన వాళ్ళు వేసి తీసుకొని వస్తారు, అది వీడియో తీసుకొని వచ్చేస్తారు, చూద్దాం మొదలు. వైజ్ కొనేసాం అనమాట. యువర్ ఆల్ సెట్ వచ్చేసింది, ఆర్డర్ నెంబర్ కూడా వచ్చేసింది. సో ఇన్స్టోర్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని. సో ఇన్స్టోర్ పికప్ టుడే మ్యాక్బుక్ ఎయిర్ యాపిల్ బర్మింగం లో తీసుకుంటున్నాడు. బ్రింగ్ యువర్ వ్యాలిడ్ ఐడి ఫోటో, పాస్పోర్ట్ బిఆర్పి తీసుకెళ్ళిపో. అండ్ సో అది మ్యాటర్ మొత్తానికి. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇది కొనవల్లా నువ్వా బ్యాగ్ ఆర్డర్ పెట్టి ఇప్పుడే పెట్టాలా? సో అది కూడా పెట్టేసేద్దాం గైస్. సో పదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయబోతున్నాము. సో ఇది కూడా ఒక చిన్న వీడియో అనమాట. ఈ మధ్య కంటెంట్ ఎక్కువ లేదు, సో అందుకనే షార్ట్ వీడియోలు అయిపోతున్నాయి. బట్ ప్లాన్ చేస్తాము, ఒక రోజు కూర్చొని ప్లాన్ చేయాలి నీట్ గా. అసలు ఏం కుదరట్లేదు గైస్. ఇంకా రేపు ఎల్లుండి నాకు పార్ట్ టైం, రేపు ఎల్లుండి కూడా షూట్ చేసే టైం లేదు. నాకు తెలిసి మోస్ట్లీ రేపు ఎల్లుండి వీడియోస్ రావనుకుంటున్నాను. ట్రై చేస్తాను, ఏదో ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఏం చేయాలి బ్రో? ఏం చేస్తాను, ఫోన్ మాట్లాడుతున్నా. షిట్. సరే ఈ వీడియోని అంటే ఏం చేయాలి చెప్పు? ఈ వీడియోని ఏం లేదు గైస్, మీరు లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి చెప్తారు ఏం చేయాలి బ్రో? సాగర్ బ్రో సబ్స్క్రైబ్. సో మర్చిపోయిన, ఈ వ్లాగ్ లో సాగర్ బ్రో చూపించలేదు అనేసి మళ్ళీ సాగర్ బ్రో చూపించమంటారు. ఒకసారి హాయ్ చెప్పేసాం మా వాళ్ళకి. బ్రో ఏంది బ్రో ఇట్లా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో సరే మరి అయితే వెళ్ళొస్తాను, బాయ్.